మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒకే ఒక పాప. ఒకే ఒక పాప. నేను బాబు వద్దనుకున్నాను. నాకు మగపిల్లలు ఇష్టం లేదు. ఎందుకంటే మా నాన్నని మేమే చూడలేకపోయాం, మా అక్కే బాగా చూస్తుంది. అప్పటికి నాకు సంపాదన లేవు, ఏమీ లేవు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఈ మొగాడికి ఒక ఆడపిల్ల పుడితేనే వాడి లైఫ్ చివరి దశలో, అంతిమ దశలో చూసేది కూతురే, కొడుకు కాదు. కొడుకు ఒకవేళ కోటీశ్వరుడు అయితే అఫ్ కోర్స్ చూడొచ్చు. మధ్య తరగతి వాడైతే మీ నాన్న ఒంట్లో బాగపోతే 2-3 లక్షలు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తావా, మేమేమైపోలరా, రోడ్డు మీద పడిపోలే అని పెళ్ళం గొడవ పెడుతుంది. ఇటు పెళ్ళానికి సపోర్ట్ చేయాలా, అటు తండ్రికి సపోర్ట్ చేయాలా, సందిగ్ధ అవస్థలో మధ్యలో ఉండిపోతాయి. అలాంటి విపత్కర పరిస్థితులు ఏ తండ్రికి రాకూడదు. కూతురికి రావంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లని మీరు చూసి పెంచి పెంచితే రేపన్న రోజున మీకేదైనా క్లిష్ట పరిస్థితి వస్తే వచ్చి కాపాడేది ఆడపిల్లే. మగపిల్లాడు వస్తాడనుకోవడం మూర్ఖత్వం. ఇంచేతనంటే ప్రతి మనిషి తన భార్యకి అణిగి అది ఒదిగి ఉండాలి. ఉండకపోతే తను రచ్చ చేస్తే ఇప్పుడు నవేడేస్ కోర్టులు ఏం చేస్తున్నాయండి, ప్రతి దానికి ఆడవాళ్ళకే సపోర్ట్. ఆడు గబుక్కుని ఇలా చెయ్యెత్తి అయ్యి బాబా నన్ను కొట్టేసేయండి, నన్ను పోలీస్ కేసు పెడితే అని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. కొట్టేడా లేదా ఇవన్నీ వితర్కం అవసరం. ఆడవాళ్ళకి అంత పవర్ ఉంది. అందు గురించి మొగాడు కావాలా ఆడపిల్ల కావాలంటే నాకు ఆడపిల్లే. వెంటనే ఆపరేషన్ చేసామన్నా. మళ్ళీ మొగుడు వచ్చేస్తాడు బయటికి, ఆడు నా బుర్రపాత్ర కొడతాడేమో. వద్దు, నాకు ఆడపిల్ల. అదే కొడుకు అదే కూతురు.